ఇండియా టీ20 వరల్డ్ కప్కు ముందు సౌత్ ఆఫ్రికాతో న్యూజిలాండ్తో టీ20 సిరీస్లు ఆడింది. ఈ టీ20 సిరీస్ల ఆధారంగా 2026 టీ20 వరల్డ్ కప్కి ఎవరిని ఆడించాలి, ఎవరిని తప్పించాలని డిసైడ్ అయ్యి ఉంటుంది. అలాగే టీమ్ కాంబినేషన్ కూడా సెట్ చేసుకుంది. అయితే 2026 టీ20 వరల్డ్ కప్లో ఇండియా తరపున ఆడబోయే స్ట్రాంగెస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఏదో ఇప్పుడు చూద్దాం. ఓపెనర్లుగా అభిషేక్ శర్మతో పాటు న్యూజిలాండ్ సిరీస్లో అదరగొట్టిన ఈశాన్ కిషన్ ఓపెనింగ్ దిగే అవకాశం ఉంది. నెంబర్ 3లో ఇంజ్యూరీ నుంచి రికవరీ అయిన తిలక్ వర్మ ఆడే అవకాశం ఉంటుంది. నెంబర్ 4లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 5లో ఆల్రౌండర్ శివం దూబే, నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో రింకు సింగ్, నెంబర్ 8లో స్పిన్నింగ్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్, నెంబర్ 9లో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, నెంబర్ 10లో బూమ్ బుమ్రా, నెంబర్ 11లో హర్షదీప్ సింగ్లు ఆడుతారు. అయితే ఈ టీం కనుక చూసుకుంటే ఒక రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, ఒక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, అలాగే 2 స్పిన్నర్లు, వీళ్ళతో పాటు 2 ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉన్నారు. కాబట్టి టీం మంచి బ్యాలెన్స్డ్గా ఉంది. ఈ టీంతోనే టీ20 వరల్డ్ కప్లో ఇండియా ఆడే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. దీనిలో ఏవైనా మార్పులు చేర్పులు ఉన్నాయా, లేదంటే ఎవరినైనా తీసి ఇంకెవరినైనా తీసుకొస్తారా? ఈ టీం కాకుండా మీరు ఏమనుకుంటున్నారో ప్లేయింగ్ 11 కోసం? ఈ ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు చేసి ఏ ప్లేయర్ని తీసి ఏ ప్లేయర్ని పెడితే బాగుంటుంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఈ టీం కనుక మీకు నచ్చినట్లయితే ఒక హార్ట్ సింబల్ని వదలండి.